హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఎగ్ ఫ్రైడ్ రైస్ తక్కువ టైంలో మనం లంచ్ బాక్స్ రెసిపీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తానండి. ఇది మనకి బయట రెస్టారెంట్లో లాగే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఎగ్గు మిశ్రమం మొత్తం కూడా మనకి 10% అంటే అందులో ఉండే పచ్చి కొంచెం పోయేంత వరకు ఇలా వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇది, లేకుంటే అడిగంటిపోతుంది హై ఫ్లేమ్ పెడితే. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, అలాగే మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. అప్పుడు మనకి నీసు వాసన కూడా ఉండదు. మనకి ఈ ఫ్రైడ్ రైస్ అనేది బయట మనకి ఎలా అయితే రెస్టారెంట్లో చిన్న హోటల్స్లో టేస్ట్ అనేది ఉంటుంది కదా, అదే టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం వేసుకొని మొత్తాన్ని బాగా తిప్పుకోవాలండి. మొత్తం కలిసేలాగా మసాలా అంతా కూడా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇది ఇలా మొత్తం వేగిపోయింది. ఇప్పుడు దీనిలో రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైసు ఈ మిశ్రమం మొత్తం కూడా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. మనకి తక్కువ టైంలో జస్ట్ 5 మినిట్స్లో దీన్ని రెడీ చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లో అయితే చాలా ఈజీగా తక్కువ టైం పడుతుంది కాబట్టి తొందరగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే అండి, అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తం. ఓకే అండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.